చాలా బాధాకరం అన్న. ఫ్యాన్స్ అభిమానం అనేది ఒక రకం ఉంటుంది, కానీ విజయ్ మీద అభిమానం కూడా చాలా ఉంది. గవర్నమెంట్ కూడా పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకోలేదన్న ఫీలింగ్ కలిగిందన్న ఆ తొక్కిసలాట. ఏంటంటే ఒక్కసారిగా పోలీసులు మీద రావటం కానీ ఆ స్టేడియం దిగడం కానీ మొత్తం ఎన్ని వీడియోలు చూస్తుంటే ఒక రకంగా బాధేసింది అన్న. చిన్న చిన్న పిల్లలు కూడా ఉండారన్న. ఆ అభిమానం అంతా ఉన్నప్పుడు పోలీసులు తగిన చర్యలు తీసుకుని ఉన్నట్టయితే అది జరిగేది కాదా అన్న ఫీలింగ్ కలిగిందన్న. అంటే చాలా మంది విజయ్ దళపతి మీటింగ్ కి 10,000 మందికి 20,000 మంది పర్మిషన్ తీసుకొని 50,000 మంది అంతకు మించి ఎక్కువ మందిని తీసుకురావడం వల్ల తొక్కిసలాట జరిగినాయని చెప్పి అధికార పార్టీ డిఎంకే పార్టీ తరపు నుంచి వాదనలు వినబడుతున్నాయి. ఇంకోవైపు టీవీకే నుంచి విజయ్ దళపతి పార్టీ నుంచి కానీ ఆ పార్టీ నాయకులు అభిమానులు ఏం చెప్తున్నారంటే ఇది ప్రభుత్వ వైఫల్యమే, పోలీస్ ప్రొటెక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇదంతా జరిగిందని అన్నారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? పర్మిషన్ తీసుకున్నారు, ర్యాలీ ఉంటదని చెప్పారు, దానికి తగ్గట్టు పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి కదన్న. పోలీసులు నిర్లక్ష్యం అనేది చాలా ఉందనేది కనబడుతుందన్న. మన రజనీకాంత్ గారు కూడా అదే చెబుతున్నారు, పోలీసులు నిర్లక్ష్యం వల్లే జరిగింది, పోలీసుల మీద తగిన చర్యలు తీసుకోవాలని కూడా రజనీకాంత్ గారు చెప్పడం జరిగిందన్న. ముఖ్యంగా చూస్తే పోలీసుల మీదే అన్న అభిమానం అక్కడ ఉన్న జరిగిన సిచ్యువేషన్ కానీ అక్కడ జరిగిన మొత్తం చూస్తే పోలీసులదే తప్ప అన్న ఫీలింగ్ ఒక సామాన్యుడికి కూడా కలుగుతుంది. అయితే ఇప్పుడు చాలా మంది కూడా ఏం చెప్తున్నారంటే రాజకీయాల్లో భాగంగా 2024 ఎన్నికలకి ఇప్పటి నుంచే కూడా రాజకీయ స్టంట్లు వేస్తున్నారు, కావాలని ఇది కుట్ర చేయించారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇది విజయ్ దళపతి పార్టీ నుంచి జరిగిందా, లేదంటే డిఎంకే పార్టీ తరఫు నుంచి జరిగిందా, లేదంటే ఎవరికి ఏ పాపపుణ్యం తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందంటారా? అనుకోకుండా జరిగిందనే ఫీలింగ్ కలుగుతుందన్న. కానీ ఏంటంటే కొద్దిగా రాజకీయ కుట్ర కూడా దానిలో ఉందన్న ఫీలింగ్ నిన్న మాట్లాడిన చాలా మంది ప్రముఖులు మాట్లాడిన మాటలను బట్టి అర్థమవుతుందన్న. కాబట్టి కంపల్సరీగా ఇది సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసి తగిన చర్యలు తీసుకోవాలి, అప్పుడే ఒక గవర్నమెంట్ కి ఒక విలువ అనేది వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే ఇప్పటి వరకు కూడా తమిళనాడులోని స్టాలిన్ పార్టీ అనేది వన్ సైడ్ గా ఒక రకంగా చెప్పాలంటే గుత్తాధిపత్యం కింద ఒక రకంగా తిరుగుబాటు అనే విధంగా చాలా వ్యతిరేకత కనబడుతుంది. దాని వల్లనే పార్టీ కూడా చాలా మందిని కూడా నొక్కి పెడుతుందని చెప్పి కొన్ని కారణాలు వినబడుతున్నాయి. అందులో భాగంగానే ఇదంతా జరిగిందని అంటారా? కంపల్సరీగా అట్లాగే అనుకోవాలన్న. అభిమానంతో అయితే 10 మంది 20 మంది వస్తారన్న, 50 మంది రారు కదన్న. అదే నిదర్శనం అన్న. ఎందుకంటే అక్కడికి వచ్చిన జనంలో కూడా చాలా మంది తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే దానికి రివర్స్ లో ఆయన మీద చూడాలన్న అభిమానంతో చిన్న పిల్లలు వచ్చారన్న. అప్పుడే మనం అర్థం చేసుకోవాలి, ఓకేనా? చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారంటే దాన్నే ఉదాహరణ. ఏదైనా డబ్బులు ఇచ్చిన పెద్ద పెద్ద వాళ్ళు ఎవరో మామూలుగా బ్యాచులర్స్ ఏదైనా పనులకు వెళ్ళే వాళ్ళు వస్తారు డబ్బులు ఇస్తే, అట్లా కాదు కన్నా చిన్న పిల్లలు ఫ్యామిలీలతో కూడా ఆడ కనపడ్డారన్న. అదే మనకు నిదర్శనం. అభిమానం ఒక రివర్స్ అనేది వాతావరణం మొదలయ్యింది, ఇదే ఉదాహరణ. ఇప్పుడు చనిపోయిన ప్రతి ఒక్క మనిషికి కూడా దాదాపుగా 20 లక్షల వరకు కూడా టీవీకే పార్టీ తరపు నుంచి విజయ్ దళపతి, గవర్నమెంట్ డిఎంకే పార్టీ తరపున అంటే స్టాలిన్ గారి తరపు నుంచి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. మరి ఇప్పుడు చనిపోయిన చావులకి అది న్యాయమేనంటారా? కాదన్న. కానీ చిన్న చిన్న పిల్లలు ఉండారు, పెద్దవాళ్ళు ఉండారు, మిడిల్ వయసు వాళ్ళు ఉండారు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండారు. చనిపోతే ఇంకేం ఆ డబ్బులతో ఏం చేసుకుంటారన్న? వాళ్ళ ఫ్యామిలీలకి ఏం ప్రయోజనం ఉంది? ఏం ప్రయోజనం లేదు. చిన్న పిల్లలు కూడా ఉండారు కదన్న. పాపం వాళ్ళ ఫాదర్ ఒక ఆయన హాస్పిటల్లో చనిపోయి బయటికి వెళ్తుంటే ఆ మంత్రి గారే ఎవరో ఎమ్మెల్యే గారో మంత్రి గారో ఏడ్చారంటే మరి ఉదాహరణ అదేనన్న. ఎంత బాధ వేసిద్దన్న. ముందే పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదు, పోలీసులు విఫలమయ్యారు అని మన రజనీకాంత్ గారు కూడా చెప్పడం జరిగిందన్న. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే కూడా టీవీకే దళపతి విజయ్ అయితే మాత్రం ఆ ఘటనకు వెళ్లకుండా ఫ్లైట్ ఎక్కి ఆయన చెన్నైకి పారిపోయాడు అని చెప్పి కొన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి. దాని గురించి మీరేం చెప్తారు? ఆ సందర్భంలో ఆయన అక్కడికి వెళ్ళడం కరెక్టా తప్ప? రాంగ్ అయ్యిద్దన్న. ఇంకా రివర్స్ అయ్యింది. ఆడికి వెళ్తే ఇంకా ఏదో అయ్యే అవకాశం ఉంది. పోలీసులు కంట్రోల్ చేయలేరు. ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ జరుగుతున్న విషయాలు కనుక్కోవటం జరిగింది. అదే బెనిఫిట్ అన్న అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి. నిన్న కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కూడా జరిగింది. అయితే ఇప్పుడు విజయ్ దళపతి పెడుతున్న ప్రతి మీటింగ్ కి కూడా వేలాది మంది లక్షలాది మంది ప్రజలైతే వస్తున్నారు. మరి వీళ్ళు 2024 తమిళనాడు స్థానిక ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా ఓట్లేసి విజయ్ దళపతిని సీఎం చేసే అవకాశం ఉందా, లేదంటే కేవలం ఫ్యాన్ ఫాలోయింగ్ వరకేనా? లేదన్న, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అటు రాజకీయ మూవ్మెంట్ కూడా కదలిక అనేది మొదలైందన్న. ఎందుకంటే విజయ్ దళపతి వెనకమాలున్న క్యాండిడేట్లు 2-3 కనపడ్డారు. నెంబర్ 1 క్యాండిడేట్లు, సేవ నుంచి పైదాకా ఎదిగిన వాళ్ళు, చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకుని పైదాకా ఎదిగిన క్యాండిడేట్లు అక్కడ కనపడుతున్నారన్న. వాళ్ళని చూసైనా రాజకీయం అనేది మొదలయ్యింది అనే ఫీలింగ్ కలిగిందన్న. అయితే డిఎంకే స్టాలిన్ ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా పొత్తు అనేది అవసరం. పొత్తులో అన్నా డిఎంకే, బీజేపీ, టీవీకే పార్టీలు కలవబోతున్నాయని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా ఆధిపత్యం వెళ్దానంటారా? స్టాలిన్ ఓడిపోతారా? స్టాలిన్ కి ఓడిపోయే అవకాశం ఉందన్న. ఎందుకంటే ప్రజల్లో రివర్స్ వాతావరణం అనేది అక్కడ మొదలయ్యింది. కాబట్టి ఇది పొత్తులు అనేది చివరిదాకా తేలదన్న. పొత్తులు పెట్టుకుంటే మాత్రం చివరికి ఏదన్నా ఉంటది. కానీ విజయ్ దళపతి ఒంటరిగానే పోటీ చేస్తాడేమోనన్న ఫీలింగ్ అయితే ఉందన్న అక్కడ తమిళనాడులో. ఇప్పుడు ఓవరాల్ గా
తమిళనాడులో జరిగిన ఈ కరూరు జిల్లాలో జరిగిన ఏదైతే తొక్కిసలాట ఘటన ఉందో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు బాధితులకు న్యాయం చేశారా లేదా? కంపల్సరిగా చేస్తారన్న. బాధ్యతలకు న్యాయం చేసినా గానీ ఆ బాధ అనేది మన విజయ్లో ఉండిపోయిద్ది. పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని చెప్పేసి మన రజనీకాంత్ గారు కూడా బాధపడ్డారు. తమిళనాడుకి ఒక మైనస్ లాంటిది అన్నది. పోలీస్ వ్యవస్థలో కొద్దిగా మార్పు అనేది రావాలి.